తరచూ తలనొప్పి వస్తుంటే నిర్లక్ష్యం చేయవద్దని యశోద ఆసుపత్రి రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రంజన్ మహంతి తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో యశోద ఆసుపత్రి వైద్య బృందం సభ్యులు మాట్లాడారు. సిద్దిపేటకు చెందిన నిమ్మ సురేష్ రెడ్డి అనే పేషెంట్కు తరచూ తలనొప్పి రావడంతో ఆసుపత్రికి రాగా పరీక్ష నిర్వహించి బ్రెయిన్ ట్యూమర్గా గుర్తించామని తెలిపారు. ఈ సమస్యకు సకాలంలో చికిత్స అందకపోతే తీవ్రమైన నరాల సమస్యలు ఏర్పడతాయన్నారు. యశోద ఆసుపత్రి మలక్పేటలో సురేష్ రెడ్డికి ఆధునిక రేడియోథెరపీ ద్వారా చికిత్స అందించి పూర్తిగా నయం చేశామని తెలిపారు. ఇలాంటి అరుదైన వ్యాధులకు తమ ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో డాక్టర్ అభిలాష్ పాల్గొన్నారు. సో అక్కడి నుంచి ఆ ట్యూమర్ పీస్ని మళ్ళీ యశోద మన దగ్గర ఉన్న ప్యాథాలజిస్ట్ దగ్గరికి పంపించుండే ప్యాథాలజిస్ట్ టెక్నిక్స్ యూజ్ చేసి చాలా అప్రోప్రియేట్గా డయాగ్నోస్ చేయడానికి రిపేర్ టెస్టింగ్ అంతా చేసి దానికి న్యూరోసైటోమా డయాగ్నోస్ చేశారు. అండ్ న్యూరోసైటోమా అనేది చాలా రేర్ ట్యూమర్. బ్రెయిన్ ట్యూమర్స్ అంత కామన్ కాదు. మన రేట్లో బ్రెయిన్ ట్యూమర్స్ బై రిజల్ట్స్ ఆఫ్ ఆల్సో బ్రెయిన్ ట్యూమర్స్లోని 1.1% అయ్యే ఛాన్స్. సో ఆ రేర్ ట్యూమర్ ఒకటి డయాగ్నోస్ చేసిన తర్వాత దాన్ని ఫర్దర్ ట్రీట్మెంట్ ఏం చేయాలని సార్ దగ్గర పంపించుంటే మళ్ళీ ఎంఆర్ఐ చేసినప్పుడు కొంత రెసిడ్యువల్ డిసీజ్ ఉంది, కొంత ట్యూమర్ మిగిలి ఉంది. ఆ మిగిలిన పార్ట్ కోసం మళ్ళీ సర్జరీ చేయడానికి ఫీజిబుల్ కాదు. సో ఆ టైంలో ర్యాపిడ్ హార్ట్ టెక్నాలజీ ద్వారా రేడియేషన్ ఇవ్వడం జరిగింది. 30 రోజుల రేడియేషన్ ట్రీట్మెంట్ అది. ట్రీట్మెంట్ అయిన తర్వాత దెన్ పేషెంట్ ఫాలో అవ్వడం రెగ్యులర్గా సార్ దగ్గర చూసుకుంటున్నారు. ట్రీట్మెంట్ మధ్య స్కాన్ తీసుకుని చూడడం జరిగింది. ఆ తర్వాత అంత ఈజీగా ఉంటుంది, సింపుల్ ఉంటుంది ట్రీట్మెంట్ అది. అండ్ ట్రీట్మెంట్లో ఏమైనా పెయిన్ ఉంటుందా, ఇంకేమైనా ఇట్లాంటి విషయాల గురించి భయపడి టెన్షన్ పడాల్సిన